ప్రేమించేటప్పుడు సాధారణంగా సమయం తెలియదు, ప్రేమించేటప్పుడు సాధారణంగా కష్టాలు కూడా తెలియవు. వాళ్ళ అబ్బాయి వచ్చి వాళ్ళ మమ్మీతో డాడీతో అంటున్నాడు, డాడీ ఎలాగైనా సరే మీరు ఆ అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేయండి. ఏ అమ్మాయినిచ్చిరా? నేను ప్రేమించిన అమ్మాయితో నాకు పెళ్లి చేయండి. ప్రేమించాను అంటున్నావు, ఎంత ప్రేమించావేమిట్రా? గాఢంగా ప్రేమించాను డాడీ. వాళ్ళ డాడీ తమాషా డాడీ. ఒరే గాఢంగా ప్రేమించాను అంటున్నావు, ఎంత గాఢంగా ప్రేమించావో కాస్త ఎగ్జాంపుల్ ఇస్తావా? ఇస్తాను డాడీ. చెప్పేంటో? డాడీ నేను ఆ అమ్మాయి కలిసి పార్క్కి వెళ్ళాం. సరే పార్క్కి వెళ్ళారు. నేను ఆ అమ్మాయి ఒక చెట్టు కింద పక్కనే కూర్చున్నాం. సరే పక్కనే కూర్చున్నారు. డాడీ ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం డాడీ, ప్రాణంగా ప్రేమిస్తున్నాను డాడీ. సరేరా ప్రాణంగా ప్రేమిస్తున్నాను అంటున్నావు, దానికి రుజువేంటి? ఏం లేదు డాడీ, నా పక్కన అమ్మాయి కూర్చుందా? కూర్చుంది. నేను కాళ్ళు చాపి కూర్చున్నానా? కూర్చున్నావు. డాడీ ఏమైందో తెలుసా? ఏమైందిరా? నేను కాళ్ళు చాపి కూర్చున్నప్పుడు నేను కాళ్ళు పెట్టానే, అక్కడ చీమల పుట్టుంది డాడీ. ఆ తర్వాత చీమల పుట్ట మీద నా కాళ్ళు పెట్టా. ఓకే మరి గాఢంగా ప్రేమించడానికి చీమల పుట్టకి ఏమిట్రా రిలేషను? చీమల కుడుతున్నా నాకు తెలియలేదు డాడీ, అంతగా ప్రేమిస్తున్నాను డాడీ అమ్మాయిని. నువ్వు ఉద్యోగాన్ని ప్రేమిస్తే ఆ ఉద్యోగంలో చీమలు కొడతాయి. ఎవడో ఒకడో మాట అంటాడు, పై అధికారి మీద కసురుకుంటాడు, విసురుకుంటాడు. కానీ నువ్వేం పట్టించుకోవు. కారణం ఏమిటి? అది నీ కుటుంబాన్ని పోషిస్తుంది కనుక, నీ బిడ్డలను చదివిస్తుంది కనుక, అది నీకు ఆధారం కనుక. నువ్వు దేన్నైతే ప్రేమిస్తావు, చదువుకుంటున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు చదువుకుంటున్నప్పుడు కొన్నిసార్లు లెక్కల మాస్టర్ ఎందుకో నీ మీద కొంచెం కఠినంగా ఉంటాడు, సైన్స్ మాస్టర్ నీ మీద విసురుకుంటూ ఉంటాడు. కొన్నిసార్లు కొంతమంది టీచర్స్ ప్రేమగా ఉంటారు, మరి కొంతమంది కసురుకుంటూ ఉంటారు, కొంతమంది చాలా చక్కగా సరదాగా ఉంటారు. చదువును ప్రేమించేవాడివైతే సార్లు ఎలా ఉన్నా సరే నువ్వు పెద్దగా పట్టించుకోవు. ఎందుకని? నీ చదువు నీ భవిష్యత్తును శాసించబోతుంది కనుక కష్టపడి చదివే ప్రయత్నం చేస్తావు. ఎప్పుడు? నువ్వు బాగా నీ చదువును ప్రేమిస్తే.